దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి పరలోక రాజ్య సంబంధమైన సంగతులు చాలా మర్మయుక్తంగా ఉంచాడు. మరి ఆ మర్మయుక్తమైన సంగతులు లోకంలో ఎవరికి అందనివ్వలేదు, అర్థం కానివ్వలేదు. కేవలము ప్రభువునందు ఎవరైతే నమ్మిక ఉంచారో వారికి మాత్రమే ఆయన శ్రేష్టమైన సంగతులు గ్రహించినట్లుగా, మరి పరలోక రాజ్య సంబంధమైన మర్మములు తెలుసుకున్నట్లుగా అనుమతినిచ్చినట్లు లేఖనాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభువు ఆ పరలోక రాజ్య సంబంధమైన ప్రతి మాటను కూడా మర్మయుక్తంగా పెట్టడానికి అనేకమైన ఉపమానములతో కూడి ఆయన బోధించిన విధానాన్ని మనం చదువుకున్నాం. కేవలము తన యొక్క అపోస్తులు మాత్రమే వాటిని ఏకాంతంగా ఉన్నప్పుడు వాటిని తెలుసుకున్నారని కూడా మనం చాలా విషయాలు చదువుకుంటూ వచ్చాం. మరి పరలోక రాజ్యాన్ని మరి ఒక పోలికను ప్రభు ఏ విధముగా పోల్చాడో మత్తయి సువార్త 22వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే చూడండి. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని చెప్పాడు. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని చెప్పాడు. అనగా పరలోక రాజ్యం అది ఒక రాజ్యముగా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ఆ పోలికను ఎలా పోల్చాడో, ఆ ఉపమానాన్ని ఎలా చెప్పాడంటే, తన కుమారునికి పెండ్లి విందు చేస్తూ ఉన్న ఒక రాజును పోలి ఉన్నది అని చెప్పాడు. సరే, ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఈ పెండ్లి విందుకట పిలువబడిన వారిని రప్పించుటకు అతని దాసులను పంపించాడట. అయితే వారు రానొల్లకపోయిరి అన్నాడు. ఈ యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే అసలు మరి రాజు తన కుమారునికి పెండ్లి విందును చేస్తూ ఉన్నాడని చెప్తున్నాడు కదా. మరి అసలు ఈ కుమారుని పెండ్లి విందుకు పిలువబడిన వారెవరు? ఎవరిని పడితే వాళ్ళని పిలిచాడా? పిలవలేదు. మరి ఎవరిని పిలిచాడు అని మనం ఇక్కడ చూసినట్లయితే ఈ పిలువబడిన వారిని పిలిచాడు. కానీ వాళ్ళు రానొల్లకపోయిరి. పలానా వాళ్ళని నేను నా కుమారుని యొక్క పెండ్లి విందుకు పిలుస్తూ ఉన్నాను కనుక మీరు వెళ్ళి వాళ్ళ కబురు చెప్పి రమ్మని పంపిస్తే వాళ్ళు మేము రామని చెప్పారు. రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిపోయారు అని తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. మనం ఇంతకుముందు వీడియోలో ద్రాక్ష తోట కలిగిన ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది పరలోక రాజ్యం అని చదువుకున్నాం. ఆ ద్రాక్ష తోటలో కూడా తన భాగాన్ని ఇమ్మన్నప్పుడు వాళ్ళు కూడా తన దాసులను మరి ఆ యొక్క ఇంటి యజమానుని యొక్క దాసులను చాలా అవమానపరిచారు, కొట్టారు. మరి వాళ్ళని చాలా బాధ పెట్టినట్లుగా కూడా లేఖనాల్లో చూస్తున్నాం. అయితే ఇక్కడ కూడా ఈ ఉపమానంలో నా కుమారుని యొక్క పెండ్లి విందుకు రమ్మని చెప్పి పిలువబడిన వారిని పంపిస్తే పంపించిన మరి ఆ యొక్క రాజు తన దాసులను పంపించాడట. అయితే వారు పిలువబడిన వారు రానొల్లకపోయిరి అని చెప్పాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప ఈనాడు ఎంతగా మనుషులు త్రోసివేసుకుంటున్నారో నా ప్రియ సహోదరి సహోదరులారా చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క మహాకృప మరి మన మధ్యలో ఇంకా ఆయన మనలను పిలుస్తూనే ఉన్నాడు, చేతులు చాపి ఉన్నాడు. పెండ్లి విందుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు పిలువబడిన వారిని. ఇంతకీ పిలువబడిన వారు ఎవరు
అని మనం గనక ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క భాగాన్ని మనం చదువుకుంటూ వెళితే మిగతా తర్వాత ఆయన తక్కిన వారు చూడండి 22:6లో తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించాను. ఈ విధంగా మనం ఈ యొక్క భాగాన్ని 14వ వచనం వరకు 2వ వచనం నుంచి 14 వరకు ఈ యొక్క ఉపమానం ప్రభు చెప్పాడు కనుక దీన్ని మరి వివరంగా తెలుసుకుంటూ వెళదాం. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, పిలువబడిన వారు వారిని పెండ్లి విందుకు, నా కుమారుని పెండ్లి విందుకు పిలవండి అని చెప్పాడు. పిలువబడిన వారు ఇక్కడ ఎవరంటే చూడండి లూకాసు వార్త 14వ అధ్యాయంలో 16-17 వచనాలు చూద్దాం. ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. దయచేసి మీరు మరి అసలే పరలోక రాజ్య సంబంధమైన సంగతులు వీటిలో ఒక్కదానిలో ఒకటి ఏ విధముగా అమరికతోటి వ్రాయబడి ఉన్నాయో కూడా జాగ్రత్తగా చూడండి. డైరెక్ట్గా ప్రభువు పెండ్లి విందుకు రండి అని ఎవరిని పడితే వాళ్ళని పిలవలేదు. అయితే పెండ్లి విందుకు రమ్మని పిలువబడిన వారికి మాత్రమే తన దాసుల ద్వారా కబురు పెట్టాడు. మరి పిలువబడిన వారు ఎవరో మనకు తెలియాలి కదా. చూడండి, మొదటిగా ప్రభువు గొప్ప విందు చేయించాడు. ఈ విందుకైతే అనేకులను పిలిచాడు. గొప్ప విందు అనగా ప్రభైన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు, మీరందరూ ఆయన దగ్గరకు రండి అని పిలిచాడు. మరి పెండ్లి విందు అనేది పరలోక రాజ్యమునకు రండి అని పిలిచేది సోదరులారా. కనుక డైరెక్ట్గా పరలోక రాజ్యానికి రమ్మని పిలవలేదు ప్రభు. మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకములోనికి శరీరధారిగా పంపి ఆ యేసుక్రీస్తు ఆయనను సకల జనుల రక్షణార్థమై లోకరక్షకుడుగా పంపాడు కనుక గొప్ప విందుకు అనేకులను పిలిచెను అని వ్రాసాడు చూడండి. అయితే విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు అతని దాసులను పంపెను. గొప్ప విందు చేయించి ఆ గొప్ప విందుకు అనేకులను పిలిచాడు. కానీ పిలువబడిన వారిని విందు సిద్ధమైంది గనక మీరందరు రండి అని అక్కడ కూడా పిలిచాడట. చూడండి, వీళ్ళు ఇక్కడ ఈ గొప్ప విందుకు రమ్మని పిలిచింది ఎవరిని అని గనక మనం ఆలోచన చేసినట్లయితే ఈ గొప్ప విందుకు ఎవరిని పిలిచాడో తెలుసా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరెవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఇశ్రాయేలు ఇంటి వారై ఉండాలి, నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను అని చెప్పాడు. అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, మీరు మనస్సు పెట్టి జాగ్రత్తగా వినండి. గొప్ప విందు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చాడు. అనగా ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే మీరు ఆ భాగం అంతా చదివితే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను అని వ్రాసాడు. కనుక వాక్యము శరీరాన్ని ధరించుకొని ఈ లోకములోనికి కృపను సత్యమును సంపూర్ణతను తీసుకుని వచ్చింది. కనుక ఆ కృప సత్య సంపూర్ణుడే ప్రభైన యేసుక్రీస్తు. కనుక మీరందరూ ఆయన దగ్గరకు వచ్చినట్లయితే మీకెంతో క్షేమం, మీకు గొప్ప రక్షణ కలుగుతుంది అని ప్రకటన చేశాడు. ఆ యొక్క గొప్ప విందుకు పిలువబడిన వారిని చాలామందిని పిలిచాడు. పిలువబడిన వారిని ఇప్పుడు విందు సిద్ధంగా ఉంది రమ్మని చెప్తే ఆ యొక్క దాసులను పంపాడు. ఎవరిని పిలిచారు అంటే ప్రభు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారు అయి ఉండాలి, నశించిన గొర్రెలు అయి ఉంటే వారి వద్దకే నన్ను దేవుడు పంపించాడు. పరలోకపు తండ్రి ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడో చెప్తున్నాడు. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరెవరి యొద్దకునూ నేను పంపబడలేదా నేను అని చెప్పాడు. ఈ మాట
ఈ భాగంలో ఈ మాట చదివి మరి ఆ ఇజ్రాయేల్ దేశం ఇది కాదు కదా, ఇది భారతదేశం కదా, మరి మనకెందుకు ఈ దరిద్రం అంతా తీసుకొచ్చి పెడుతున్నారు అని చాలామంది చాలా చాలా దూషణలతో మాట్లాడుతూ ఉన్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం సోదరులారా. అయితే ఇశ్రాయేలు ఇంటి వారై అన్నాడు చూసారా. ఇప్పుడు ప్రభువును అంగీకరించిన వారందరూ కూడా ఇశ్రాయేలు ఇంటి వారే. జ్ఞాపకం పెట్టుకోనండి, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలు వాళ్ళను పిలిచాడు. దేవునికి స్తోత్రం. గొప్ప విందుకు ఎవరిని పిలిచాడంటే ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలను పిలిచాడు. జ్ఞాపకం పెట్టుకునండి. అయితే ఈ గొప్ప విందుకు పిలువబడిన వారు కూడా పోనీ అందరూ వచ్చారా? వాళ్ళు కూడా రాలేదు. చూడండి ఏమని చెప్తాడో అక్కడ. నేను మీకు ఇంతకుముందు మరి నేను ఈ ఛానల్ ప్రారంభించిన ఆ మొట్టమొదటి దినాల్లో ఈ లేఖనాలు మీకు చెప్పాను సోదరులారా. అయితే మరి అందరూ వాటిని చూడలేదు కనుక ఈ దినాన కొంత ఈ సందర్భంలో కొన్ని చెప్పాలి కనుక చెప్తున్నాను. చూడండి ఇక్కడ ఏం చెప్పాడు. పిలువబడిన వారితో చెప్పుటకు లూకాసు వార్త 14:17 విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమించమని నిన్ను వేడుకొంచున్నాను. నేను రాలేదు. ప్రభువుని అంగీకరించడానికి ఇశ్రాయేలీయులు కూడా ఆనాడు వాళ్ళు కూడా ఏవేవో నెపములు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు కూడా రాలేదు. ఒకడు అంటున్నాడు కదా, నేను మొదటివాడట, నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమించండి అని వేడుకున్నాడట. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపవల్లని వేడుకొంచున్నానని. మరి ఒకడు అనగా మూడవవాడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేననేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు, అయ్యా మీరు పిలవమని చెప్పారు, నేను వెళ్ళి పిలిచాను, పిలిస్తే ఒకడు మరి పొలం కొన్నాడట, అక్కడికి వెళ్తాడట, మరి ఒకడు ఎడ్లు కొన్నాడట, అది చూసుకోవాలంట, మరి ఒకడు వివాహం చేసుకున్నాడట, నేను రాలేను, నన్ను క్షమించమని చెప్పమన్నారు. కాబట్టి ఆ సంగతులన్నీ వచ్చి చెప్పాడు. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులు, గ్రుడ్డివారిని, కుంటివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అసలు పిలువబడిన వారు రాలేదు కనుక ఆ ఇంటి యజమానుడు చాలా కోపపడ్డాడట. కోపపడి, మీరు విందు చూస్తే సిద్ధంగా ఉంది, కానీ ఎవరు రాకుండా ఏవో సాకులు చెప్పుకుంటున్నారు కనుక మీరు త్వరగా వెళ్ళి పట్టణపు వీధుల్లోనికి, సందులలోనికి వెళ్ళి పట్టణపు వీధులు అనగా దేవుని అంగీకరించాం. దేవుడు అంటే ధర్మశాస్త్ర సంబంధంగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఇశ్రాయేలీలుగా ఉన్న వారిని చాలామంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి చూడండి, పట్టణపు వీధుల్లోనికి వెళ్ళి, సందుల్లోనికి వెళ్ళి మరి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసుని పంపెను. అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని కానీ ఇంకా నువ్వు చోటున్నదని చెప్పాను. ఇంకా చోటుంది అనేసి అని చెప్పినప్పుడు అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయమన్నాడు. రాజమార్గంలోనికి, కంచెలలోనికి కూడా వెళ్ళమంటున్నాడు. రాజమార్గములు అనగా సంఘములు, ఎక్కడెక్కడ సంఘాలు అని చెప్పుకుంటున్నారో అక్కడికి కూడా వెళ్ళి అక్కడున్న ప్రజలను కూడా తోడుకొని వచ్చేసేయి. కంచెలలోనికి వెళ్ళు. ఎవరినైతే నిజంగా భయంకరమైన ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళందరి దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళందరినీ బలవంతం చేసి, వాళ్ళు రారు, మాకు చాలా విషయాలు మాకు తెలుసు, మా పాస్టర్ గారు మాకున్నారు, మా చర్చి మాకుంది, మేము రాము అనేసరని మాట్లాడతారు. వాళ్ళని బలవంతం చేసి తీసుకురమ్మని చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలిసిన? ఏ పాస్టర్ అయినప్పటికీ కేవలము వాళ్ళ యొక్క భాషను, వాళ్ళ యొక్క బోధలను చెప్పుకునే వాళ్ళే. కానీ నేనైతే పరలోకంలో నుండి వచ్చిన నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు గురించిన సంగతులు తెలియచేయనట్లుగా ఎక్కడున్న వాళ్ళైనా బలవంతంగా తీసుకొని రమ్మని చెప్తున్నాను అని ప్రభువు తన దాసునికి చెప్పినప్పుడు ఆ దాసుడు రాజమార్గంలోనికి, కంచెల్లోనికి కూడా వెళ్ళి వారిని లోపలికి వచ్చుటకు, అంటే వాళ్ళు అప్పటి వరకు బయట ఉన్నారు,
అనగా వాళ్ళకు లోక సంబంధమైన భక్తిని చేస్తున్నారు, లోకస్తుల్లాగే జీవిస్తున్నారు. ఎక్కడికక్కడ లోకంలో మనుషులు ఎలాగున్నారో పేరుకి దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న వాళ్లే, కానీ అందరూ లోకస్తుల్లాగా ఉన్నారు. కనుక వాళ్ళందరినీ లోపలికి తీసుకురావడానికి తెచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము అన్నాడు. లోపల బయట రెండు ఉన్నాయి. లోపల అనేది దేవుని యొక్క ప్రజల మధ్యలో బ్రతుకుట, దేవుని యొక్క రాజ్య సంబంధమైన సంగతులలో బ్రతుకుట. బయట అంటే దేవుణ్ణి నమ్ముకుంటారు, కానీ లోకములో ఏ విధముగా మరి అన్ని జనులు ఆచారాలు పద్ధతులు వాటన్నిటికీ అనుసరించి జీవించే ప్రజల్లాగా వీళ్ళు కూడా జీవించే వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళను కూడా తీసుకురా బలవంతంగా అని చెప్పాడు. చేయము. ఏలయనగా పిలువబడిన మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. పిలువబడిన మనుషులకు విందు రుచి చూచే భాగ్యం లేదు. దీనికి ఆధారంగానే అపోస్తులుడైన పౌలు అంటాడు. అపోస్తులుడైన పౌలు ఒక మాట అక్కడ మనం చదువుకొని ఇక్కడికి వద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి 7 నుంచి. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఇశ్రాయేలు వెదకున్నది ఏదో అది వారికి దొరకలేదు. అయితే ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను అని చెప్పాడు. ఏర్పాటు నొందిన వారికి, ఇశ్రాయేలీలకు మెస్సయ్య వస్తాడు అని తెలుసు సోదరులారా, ప్రవచనాలు ఉన్నాయి కనుక. కానీ మెస్సయ్య వచ్చినప్పుడు వారు అంగీకరించలేకపోయారు. అందుకే వాళ్ళు వెతుకుతున్నారు కానీ వారికి దొరకలేదు అని చెప్పాడు. అనుగ్రహించిన వారికి లేక ఏర్పాటు నొందిన వారికి మాత్రమే అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి. కొంతమందిని దేవుడు ప్రభువును తెలుసుకునే ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ ఏర్పాటు చేయబడిన ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచే భాగ్యాన్ని కూడా దయచేశారు. యేసుక్రీస్తును అంగీకరించని ప్రజలు వాళ్ళందరూ కూడా కఠిన చిత్తులైరి, అనగా వారి మనసులు కఠినపరచబడి ఉన్నాయని చెప్పాడు. అయితే ఇందు విషయమై నేటి వరకు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. నిజముగా ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క స్వకీయ సంపాద్యముగా, ఆయన యొక్క స్వాస్థ్యమైన వారిగా, ఆయన యొక్క ప్రతిష్ఠిత జనముగా ప్రభు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వారు దేవుని యొక్క చిత్తమును నిరాకరించిన వారిగా ఉన్నారు. అనగా దేవుడంటే వాళ్ళకి చాలా ఇష్టం, కానీ దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని వారు తెలుసుకోనలేక వారు దేవుని కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే వాళ్ళు విశ్వాసం ఉంచలేదు గనుక అక్కడతోటి ప్రభు ఇంకెందుకు వీళ్ళందరూ నమ్మలేదు కదా అని లోకాన్ని ముగించలేదు సోదరులారా. లోకములో ప్రత్యేకించబడి ఆయన కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్న వారు అన్య ప్రజలలో నుండి అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచటానికి ఆయన కృపను అనుగ్రహించి ఉన్నాడు. వారికి, అనగా అట్టి వారిలో మనము కూడా ఉన్నాము. దయచేసి ఆలోచించండి. ఎందరో అన్య ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పటికీ కూడా మరి దేవుని వైపు చూడకుండా ఉన్న అన్య ప్రజలు కూడా అనేకులు ఉన్నారు. అయితే ఒకానొకప్పుడు దేవుని యొక్క మహాకృప చేత ఆయన మరి వాగ్దానము చేసినట్లుగా మన పితరుడైన అబ్రహాముకు నీ సంతానము అని చెప్పాడు. నీ సంతానమునకు నేను తోడై ఉంటాను. ఎప్పటి వరకు? భూమి ఆకాశములు ఉన్నంత వరకును అని చెప్పాడు. కనుకనే ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన విశ్వసించిన వారందరూ కూడా అబ్రహాము యొక్క సంతానములో చేర్చబడిన వారిగా కడవరి దినాల్లో బ్రతుకుచున్న మన యొక్క జీవితాల్లో కూడా మన కొరకు ఒక ప్రత్యేకించబడిన అపోస్తులుడైన మరి భక్తుడిని పంపించాడు. అనగా అపోస్తులుడైన పౌలు అన్ని జనులకు అపోస్తులుడుగా ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసి ఆ పౌలు యొక్క బోధ యందు లక్ష్యముంచిన వారందరూ కూడా విశ్వాస సంబంధులై వారు దేవుని యొక్క కృపకు పాత్రులైనట్లుగా ఇంత చక్కని భావాలతో కూడిన అనుభవాలన్నిటినీ కూడా లేఖనాలు వ్రాసి పెడితే ఒక బుద్ధిహీనుడు అంటాడు ఆయన ఇశ్రాయేలీయులు రక్షించడానికి వచ్చాడట, మన దేశానికి ఆయన మనకు దేవుడే కాదు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. లోకము అంతా కూడా సృష్టికర్త అయిన దేవుడు కనుదృష్టిలోనే ఉన్నది సోదరులారా. సర్వలోకములో ఆయన కోరుకున్న జనము ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలులో ఎవరైనా చేరినట్లయితే వారందరూ కూడా దేవుని యొక్క ప్రజలు అనే సత్యాన్ని గమనించండి. ఈ యొక్క ఛానల్ని వీళ్ళకి అర్థం కాక
విమర్శించే ఉద్దేశం కలిగిన వారు అనేక విధాలుగా విమర్శించటానికి వాక్యాన్ని పరలోక రాజ్య సంబంధమైన సంగతులు గ్రహించి వాళ్ళు తెలియచేయటానికి ప్రభువు ఆయన తాను ఏర్పాటు చేసుకున్న వాళ్ళకే బయలుపరిచాడు. కానీ సోదరులారా, ఎవరికి పెడితే వాళ్ళకి ఈ వాక్యం అర్థమవదు. ఈ పరిశుద్ధ గ్రంథం మొన్న ఎక్కడో ఎవరో సనాతన ధర్మాన్ని పెట్టి దానిలో అంటున్నారు, వాళ్ళకైతే ఒకే బుక్ ఉంటుంది, మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి అంటున్నాడు. ఒకే బుక్ అంట. ఈ ఒకే బుక్ తల్లక్రిందులు అయిపోతున్నారు ప్రజలందరూ, దీన్ని అర్థం చేసుకోలేక, అర్థం కాక. ఈ యొక్క పుస్తకము ఒకే పుస్తకములాగా క్రైస్తవులకి అనుగ్రహించబడింది. కానీ సోదరులారా, ఇది జీవజల ప్రవాహములతో నింపబడిన జీవ నది లాంటిదండి. జీవ నది సోదరులారా. ప్రభువైన దేవుని యొక్క రాజ్యమును గురించిన సంగతులన్నీ కూడా నేటికి మరుగు చేయబడి ఉన్నాయండి. ఎంతమందో క్రైస్తవులు ఉన్నారు, కానీ క్రైస్తవులకు అర్థం కాని సంగతులు సోదరులారా. ఇది ఎంత చదివినా, ఎందరు చదివినా తరగని ఒక నిధి, ఎంత తీసినా తరగదు. ఆ జీవజలముల ప్రవాహములు వస్తూనే ఉంటాయి సోదరులారా. ఈ పుస్తకం అని ఎంత సునాయాసంగా మాట్లాడుతున్నారో వాళ్ళు. కానీ పరిశుద్ధ గ్రంథము సమస్త సృష్టిని, దేవుని యొక్క ఆలోచనలను, భక్తుల యొక్క ప్రవర్తనలను, మనము నడుచుకోవలసిన విధానాన్ని, లోకమంతా కూడా లయమైపోయే నాశనమును సమస్తాన్ని కూడా ఇందులో భద్రపరచబడి ఉన్నాయి. ఈ వాక్యాన్ని విశ్వసించిన వాడు ధన్యుడు సోదరులారా. యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. దేవుని యొక్క మాటను నమ్మే హృదయము ధన్యమైనది. చూచుచున్న మీ కన్నులు ధన్యమైనవి, ఇప్పుడు వినుచున్న మీ చెవులు ధన్యమైనవని యేసయ్య తన అపోస్తలులతో కూడా తెలియచేసిన శ్రేష్టమైన ధన్యతలు మనము కూడా పొందటానికి మనకు ఒక చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఈ పరలోక రాజ్య సంబంధమైన ఈ మర్మయుక్తమైన ఉపమానములో పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేయుటకు కోరుకున్న ఒక రాజును పోలి ఉన్నది అని చెప్పాడు. ఆ రాజు ఎవరిని పిలిచాడు పరలోక రాజ్యపు విందుకి? అనగా పరలోక రాజ్యము విందు చేస్తూ ఉంది. ఎలాగంటే మీరందరూ కూడాను ఈ యొక్క విందు అంటే భోజనం కాదు, విందు అనగా ఆత్మకు సత్యవాక్యమే అది పరలోక రాజ్యానికి తీసుకొని వెళుతుంది కనుక అదే పరలోకపు పెండ్లి విందుకు సంబంధించిన ఉపమానములో చక్కగా పోల్చి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అయితే ఈ విందుకు పిలవటానికి ఎవరిని పడితే వాళ్ళని పిలువబడిన వారిని అన్నాడు. అనగా గొప్ప విందుకు ముందు ఎవరైతే యేసును అంగీకరిస్తారో, ఎవరైతే రక్షకుని అంగీకరించి ఆయన చెప్పినట్లుగా జీవిస్తారో అట్టివారు మాత్రమే ఈ పెండ్లి విందుకు అర్హత కలిగిన వారు. గమనించండి. అయితే మరి ఆ గొప్ప విందుకు కూడా ఎవరిని పడితే వాళ్ళని పిలిచాడా అంటే అనేకులను పిలిచాడు. కానీ వారు నశించిన ఇశ్రాయేలు ఇంటి వారు అయి ఉండాలి. అందులో నశించిన గొర్రెలు. ఎందుకనగా ఇశ్రాయేలీల్లో బోల్డ్ మంది గర్వపోతులు ఉన్నారు, బోలెడు మంది వేషధారులు, అప్పటికే చాలా మంది మరి సొన్నం కొట్టిన సమాధులు లాంటి వాళ్ళు ఉన్నారు సోదరులారా. కనబడని సమాధులు లాంటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూడాను చాలా దేవునికి విరోధమైన పనులు చేస్తూ దేవుని సేవకులని చెప్పుకుంటున్న వారు ఆనాడు కూడా ఉన్నారు. కనుక వాళ్ళందరి కోసం కాదు, ప్రభు చెప్పాడు ఇశ్రాయేలు ఇంటి వారై ఉండాలి, నశించిపోతున్న గొర్రెలై ఉండాలి. అనగా పాపం గొర్రె స్వభావం ఏమీ తెలియని అమాయకమైన ఒక జీవి అండి. అందుకనే ప్రభు తన యొక్క ప్రజలను గొర్రెలకు కాపరి అని కూడా చెప్పుకున్నాడు. కనుక ఈ యొక్క నశించిన గొర్రెల యొద్దకు మాత్రమే పంపబడి ఉన్నానని చెప్పాడు. కనుకనే ఈనాడు కూడా ప్రస్తుత కాలంలో కూడా లోకంలో అనేకులు ప్రభువును అంగీకరిస్తున్నారు, కానీ నశించిపోతున్న గొర్రెలే. వాళ్ళకి దారి తెలియదు. వాళ్ళ బోధకులు, వాళ్ళని దారి తప్పించే బోధకులు, వాళ్ళందరూ అబద్ధ బోధకులు, వాళ్ళందరూ కూడా పేరుకు దేవుని యొక్క సేవకులని చెప్పుకుంటున్నారు, కానీ అపవాది చేత పంపబడి శరీర సంబంధమైన బోధలు చేయవారు. కనుక వీళ్ళందరి చేతుల్లో అనేకులు నశించిపోతున్న గొర్రెలను మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, అలాంటి గొర్రెలైనా మీ కొరకు కూడా ఈనాడు రక్షకుడు లోకంలోనికి వచ్చాడు.
అదే గొప్ప విందుకు పిలిచాడు. అలాంటి వారిని, దేవుని నమ్ముకొని నశించిపోతున్న వారులారా, అబద్ధ బోధకులకు ఆహుతి అయిపోతున్న వారులారా, మీ అందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. వచ్చి ఆయనను ఎవరైతే అంగీకరించారో అట్టి వారిని పెండ్లి విందుకు పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఈ పెండ్లి విందు యొక్క అనుభవాలు మనం అందుకే ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 4వ వచనం, కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి. నా విందు సిద్ధపరచి ఉన్నాను. ఏంటి విందు? ఎద్దులు అట, క్రొవ్విన పశువులట, చక్కగా అవన్నీ వధింపబడ్డాయి అంటున్నాడు. ఎద్దులు క్రొవ్విన పశువులా? ఇదా ఆ దేవుడిచ్చే విందు అనుకుంటున్నారా? అవును సోదరులారా, ఎడ్లు అనగా దేవుని యొక్క సన్నిధిలో శ్రేష్ఠులైన ప్రభు యొక్క పరిశుద్ధమైన సేవ కొరకు ప్రాణం పెట్టిన వారు. జ్ఞాపకం పెట్టుకోనండి. చూడండి, ఎడ్లను గురించి మీకు 2 వచనాలు నేను మీకు ఇక్కడ చెప్తే సులభంగా మీకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. చూడండి, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు. ప్రభు అంటున్నాడు, పెండ్లి విందుకు సిద్ధంగా ఉంది, ఎడ్లను క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి అన్నాడు. ఎడ్లు అనగా ఎవరో తెలుసా? కళ్ళము త్రొక్కుచున్న ఎడ్లు అనగా ఎడ్లలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి గడ్డి మేసే ఎద్దు ఉంది, రెండవది కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు ఏం చేస్తుందో తెలుసా? గడ్డి మేసేది ఇంకెంతసేపు అంటే సేవకుల్లో 2 రకాలు ఉన్నారు. అబద్ధికులు ఎంతసేపు శరీర సంబంధమైన ముచ్చట్లు, మాయ మాటలు, పాటలు, అంత గెంతులు, ఇంకా ఈ మధ్య క్రికెట్లు కూడా బయలుదేరినాయి కదా, మొత్తం ప్రజలందరినీ కూడా భ్రష్టులుగా చేసే పనికి మాలిన దేవుని యొక్క సేవకులను చెప్పుకున్న దుర్మార్గులు, దుష్టులైన వారు ఉన్నారు. రెండవ విధానంలో 2వ రకమైన వారు, వాళ్ళు పరలోకం కొరకు పరిచర్య చేసి ప్రాణములు పెట్టినవారు. కనుకనే కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు అన్నాడు. కళ్ళము త్రొక్కితే ఏం జరుగుతుంది? ఎడ్లను పంట పండిన తర్వాత కళ్ళం త్రొక్కించినప్పుడు చెత్తను, ధాన్యాన్ని వేరు చేస్తాయి. కనుక నిజముగా పరలోకానికి సిద్ధపరిచే దేవుని యొక్క పరిచారకుడు ఎలా ఉంటాడో తెలుసా? శరీర సంబంధమైనది. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు చెత్తను, ధాన్యాన్ని వేరు చేసినట్లు పరలోక సంబంధమైన ప్రభువు చేత పంపబడిన దేవుని యొక్క పరిచారకుడు శరీర సంబంధమైన దాన్ని, ఆత్మ సంబంధమైన దాన్ని వేరు చేస్తాడు. చెత్త అంటే శరీరం, ధాన్యము అంటే ఆత్మ. చెత్తలో నుండి ధాన్యం వస్తుంది, కానీ ఈ రెండిటిని వేరు చేసి ఏ విధంగానైతే గోడౌన్స్కి చేరుస్తారో ధాన్యాన్ని, ఆ విధముగా ప్రభు యొక్క పనివారు పరలోకము కొరకు ఆత్మలను సిద్ధపరిచే పనిని చేసేవారు. అందుకే ఎడ్లు అన్నాడు. ఇక్కడ కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని చెప్పాడు. కళ్ళము త్రొక్కుతుంది. ఈ ఎడ్లను గురించి మరి యొక్క అనుభవాన్ని కూడా మనం ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. నూర్చెడి ఎద్దు, నూర్పుకి ఎడ్లను పూర్వం వాడేవాళ్ళు, ఇప్పుడంటే ఏవో యంత్రాలు అవి వచ్చాయి. కానీ ఆ యొక్క నూర్చెడి ఎద్దు అన్నాడు అనగా దేవుని యొక్క సన్నిధిలో కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు అని వ్రాసిపెట్టాడు సోదరులారా. కనుక కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. కనుక ప్రభు పక్షముగా నమ్మకముగా పనిచేసే పరిచర్య, మరి అది ప్రాణాధారముగా ఆ యొక్క పరిచర్య నిమిత్తమే బ్రతికే వాళ్లను ఏ విషయంలో కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు అనే సందర్భంలో కూడా ఈ ఎడ్లను గురించి వ్రాసినట్లు మనం ఈ లేఖనాల్లో చూస్తున్నాం. అందుకనే 2-3 సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరించకము. ఒకవేళ పరలోక సంబంధమైన పరిచర్య చేసి ఆత్మలను దేవుని చేతికి అప్పగించాలనే బాధ్యతాయుతమైన పరిచర్య చేసేవాళ్ళు, వాళ్ళ విషయంలో మీరు ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎవరన్నా కానీ వాళ్ళ మీద కిట్టక ఏదైనా సరే మరి స్వార్థపూరితమైన మాటలు మాట్లాడి వాళ్ళను దోషులుగా చేయాలనుకున్నట్లయితే అట్టివి కూడా మీరు చాలా జాగ్రత్త. 2-3 సాక్షులు లేకుండా అసలు పెద్ద మీద అసలు ఏమాత్రం కూడా మీరు ఎలాంటి
మరి దోషారోపణ కూడా అంగీకరించడానికి వీల్లేదనే సందర్భాన్ని కూడా చెప్పాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో మరి ఒక మాటను కూడా మీకు నేను చూపిస్తాను సోదరులారా. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు అంటాడు. అసలు ఎడ్లు లేకపోతే ధాన్యం రాదండి. చెత్త నుండి ధాన్యమును వేరు చేసే భారమైన పని ఎడ్లు చేస్తూ ఉన్నాయి కనుక ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారముగా వచ్చుబడి కలుగును అన్నాడు. ఎడ్లు నిజముగా పనిచేసి కళ్ళము త్రొక్కుచు నూర్చెడి ఎడ్లుగా ఎందరూ పనిచేస్తూ ఉన్నారో, నిజానికి వాళ్ళ యొక్క శరీర సౌఖ్యాల కొరకు పనిచేస్తున్నారా? గడ్డి తింటున్నారా? గడ్డి ఎండిపోతుంది. మనుషుని యొక్క శరీరము గడ్డి వంటిదని చెప్పాడు. శరీరం కొరకు వాళ్ళ యొక్క సుఖభోగాల కొరకు ప్రయాసపడుతున్న బోధకులు ఎందరు ఉన్నారు? ఆత్మలను పరలోకం వైపు త్రిప్పాలి అనే తమ ప్రాణం పోవునంతగా పనిచేసే పరిచారకులు ఎందరు ఉన్నారు? దేవుని యొక్క లేఖనాల్లో మనస్సు ఉంటే ఆలోచన చేయండి. దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంది, పెండ్లి విందుకు రండి, సిద్ధముగా ఉన్నది. ఎడ్లు వధింపబడి ఉన్నాయి, క్రొవ్విన పశువులు వధింపబడి ఉన్నాయి. బలమైన సాక్షులు, ప్రవక్తలు అనేకులు క్రొవ్విన పశువులుగా ప్రభు యొక్క పని నిమిత్తం ప్రాణాలు అర్పణ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు అని తెలియచేస్తూ ఉన్నాడు సోదరులారా. అయితే ఇంత చక్కగా ప్రభు చెప్పినప్పటికీ క్రొవ్విన పశువులు, పరిశుద్ధులు, బలవంతులు అనేకులు ప్రభు యొక్క పని నిమిత్తము, ప్రభు రాజ్య వ్యాప్తి నిమిత్తము వారు తమ ప్రాణములు పోగొట్టుకున్నారు. ఎక్కడ నుంచో తోమా వచ్చి భారతదేశానికి వచ్చి స్వార్థ ప్రకటన చేసి చంపబడ్డాడు. ఎక్కడెక్కడ నుంచి పరిశుద్ధులు, అపోస్తులు, ఎంత బలమైన సేవకులు ఎందరో చనిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. వారి యొక్క ప్రాణం పెట్టి చేసిన పరిచర్య ఆ యొక్క శక్తి కలిగిన లేఖనములలో వ్రాయబడినట్లుగా ఎడ్లును, క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి. ఎందరో సాక్షులు మీ మధ్యలో ఉండి మీకు సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ పెండ్లి విందు అనేది ప్రాణం పోగొట్టుకునేది సోదరులారా. ఆ విందుకు రమ్మన్నందుకు ఎవ్వరు కూడా, పిలువబడిన వారు ఎవ్వరు కూడా అంగీకరించలేదనే సత్యాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, మళ్ళీ ఆ యొక్క అనుభవాన్నే చదువుకున్నాం మత్తయి సువార్త 22లో. ఆ తర్వాత చూడండి ఏం జరిగిందో. పెండ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను కానీ, 5వ వచనం, వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. వాళ్ళు అసలు లక్ష్య పెట్టలేదట. పెండ్లి విందుకు రండి అంటే లక్ష్య పెట్టలేదట. ఈ లేఖనాలు నేను ఇంత స్పష్టంగా మీతో చెప్పడానికి, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత విస్తారంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో వీటి భావాలు ప్రభువు నేర్పితే ఎన్ని సంవత్సరాలు నేను లేఖనాలలో అతి ఆసక్తితో వెంటబడితే తండ్రి నాకు ఇవి తెలియచేశాడో. దయచేసి మీరు ఈ యొక్క భావాలను బట్టి గ్రహించి మనసును పెట్టి మీ మనసులు మార్పు చేసుకొని గొప్ప విందులోనే ఉండిపోకండి, పెండ్లి విందుకు రండి అని నేటి దినము ప్రభు మిమ్మలను పిలుచుచున్నా ఆ యొక్క తన దాసుల ద్వారా పిలిపించినట్లుగా మీరు కూడా మనస్సు నిలపండి అని నేను మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నాను. చూడండి ఏమని చెప్తున్నాడంటే, వారు లక్ష్యము చేయలేదట. ఒకడు తన పొలమునకును, చూడండి ఎలా రాశాడు, ఒకడు పొలమునకు అని కూడా రాయలా, ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. ఏంటండి తన పొలమునకు వెళ్ళాడంట? అవును, అతనికి పొలం ఉంటుంది, అందుకని తన పొలం అని రాశాడు అనుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు శరీర రీతిగా మనుషులకు ఆపాదించుకొని అపార్థాలు చేసుకోవద్దు సోదరులారా. లేఖనములు, పరిశుద్ధమైన లేఖనాలు ప్రభువు మనకు చూపిస్తున్నాడు. దీని భావాన్ని అక్కడక్కడ మనకు దయచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే విశ్వసించిన వాళ్ళు, అత్యాసక్తి కలిగిన వాళ్ళు వాటిని సమకూర్చుకొని, వాటిని సంపాదించుకొని, వారి మనస్సు నిలిపి దేవుని యొక్క లేఖనముల ఎడల ఆసక్తితోటి వెళ్ళే వారికి వాటిని ప్రభువు పరిశుద్ధాత్ముడు సహాయపడి వాటినన్నిటినీ సమకూర్చి నేర్పిస్తూ ఉంటాడు సోదరులారా. కనుకనే నేను మీకు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఒకడు తన పొలమునకు వెళ్ళాడు. పరలోక విందుకు రండి, పెండ్లి విందుకు రండి అని పిలిస్తే లక్ష్యము చేయలేదట. లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిపోయారట.
తన పొలమునకు అంటే అసలు పొలం అంటేనే లోకము అని చెప్తాడు. మత్తయి సువార్త 13:38 పొలము అంటే లోకము అంటాడు. అయితే తన పొలమునకు వెళ్ళాడంటే వాడు తన ఇష్టాలు నెరవేర్చుకోవటానికి లోకంలోనికి పోయాడు. మరి ఒకడు ఏం చేశాడో తెలుసా? తన వర్తకమునకు పోయాడు. తన వర్తకం ఏంటి? వర్తకము, మీకు ఈ విషయాన్ని నేను చాలా క్లియర్గా చెప్పాలి సోదరులారా. ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును పోయాడు. చూడండి, ప్రకటన గ్రంథం 18:3 చూడండి. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. సమస్తమైన జనములు, వీళ్ళు వాళ్ళు అని ఎక్కడ లేకుంటే ఈ దేశం ఆ దేశం అని చెప్పలా. ఎవరైనా మనుషులైతే మనుషులందరూ కూడా జనమని ఎవరినంటాం? బ్రతికిన వాళ్ళని అంటాం సోదరులారా. శవము అని చచ్చిపోయిన వాళ్ళని అంటాం. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకునండి. సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యము త్రాగి పడిపోయిరి. దాని వ్యభిచార మద్యము త్రాగి. దేని వ్యభిచార మద్యము? ఈ లోకాన్నంతటినీ కైవసం చేసుకుంది సాతాను. సాతాను యొక్క బలము, సాతాను యొక్క ప్రభావం అంతటినీ పోల్చి చెప్పడానికి ప్రభువు బబులోనుతో పోల్చాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, సమస్తమైన జనముల మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూరాజులు, సమస్తమైన జనములేమో మోహోద్రేకముతో కూడిన వ్యభిచార మద్యం త్రాగేశారు. అయితే భూరాజులు, భూమి అనగా దేవుని యొక్క ప్రజలు, భూరాజులు అనగా పాస్టర్లు. ఈ భూరాజులు, ఈ పాస్టర్లు అందరూ ఏం చేశారు? దానితో వ్యభిచరించిరి. లోకముతో కలిసిపోతూ ఉన్నారు. మీరు చూడండి, లోకముతో కలిసిపోతూ ఉన్నారా? ప్రభువు కొరకు ప్రత్యేకించబడి శ్రమలు అనుభవించి ప్రభు యొక్క సిలువను వెంబడించి పరలోకం వైపు ప్రయాణం చేస్తూ ప్రజలందరినీ మనస్సులు పరలోకం వైపు త్రిప్పుతున్నారా? పాస్టర్ అంటేనే ప్రమాదం. ఇప్పుడు పాస్టర్ అంటేనే దేవుని చేత పంపబడినవాడా, తన సొంతగా వచ్చినవాడా, సాతాను ఇష్టాన్ని నెరవేర్చువాడా అని మీరు విచక్షణ చేసుకొని ఏ సంఘంలోకైనా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ జాగ్రత్తగా వీళ్ళ స్వార్థం కొరకు దేవుని యొక్క సేవను పెట్టుకొని బ్రతుకు తెరువు కొరకు బ్రతుకుతూ సుఖాలు అనుభవించి ఎలాగూ ప్రారంభిస్తే ఎక్కడ దేవుని సేవ చేసినా అది వృద్ధి పొందుతూనే ఉంటుంది. మోసం చేసేవాడి దగ్గర అయినా సత్యం చెప్పేవాడి దగ్గరే జనాలు ఉండరు. మోసగాడికి అంతకంతకు విస్తరించిపోతూ ఉంది సోదరులారా. అయితే ఈ మోసగాడి యొక్క సంఘము విస్తరించిపోవడానికి గల కారణం ఏంటంటే భూరాజులు దానితో వ్యభిచరించిరి అని రాశాడు. గమనించండి, ఈ భూరాజులు అనగా పాస్టర్లు అందరూ దేవుని యొక్క సేవ చేతనం అని చెప్పుకుంటున్న వాళ్ళంతా వాళ్ళు ఈ బబులోనుతో వ్యభిచరించిరి. ఈ మహావేశ్యతోటి వాళ్ళందరూ కలిసిపోతూ ఉన్నారు సోదరులారా. ఈ మోసగాళ్ళంతా, ఈ అబద్ధ బోధకులంతా అపవాదితో వ్యభిచరించిరి అనగా ఏకీభవించి దాని ఇష్టాన్ని నెరవేరుస్తూ పేరుకు దేవుని సేవకులని మనుషులను మోసం చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత దుర్మార్గులో చూడండి సోదరులారా. అందుకే ప్రభు అంటున్నాడు కదా, భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు, ఎక్కడ వర్తకులు వీళ్ళు? భూలోకమందలి వర్తకులు, దేవుని పేరు చెప్పుకుంటారు, లోక సంబంధులుగా జీవించే సేవకులంతా దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. కనుక ఒకడేమో తన పొలంలోనికి వెళ్ళిపోయాడట, వాడిష్టాన్ని నెరవేర్చుకోవటానికి వెళ్ళిపోయాడు. మరి ఒకడు చూసినట్లయితే తన వర్తకమునకు వెళ్ళాడట. తన వర్తకము అంటే మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ట్రైనింగ్లు అయిపోయాం, మేము పాస్టర్లు అయిపోయాం అని చెప్పుకుంటున్న దొంగల జాబితా అండి ఇదంతా. వాళ్ళని పిలుస్తున్నాడు, మీరు రండి, క్రీస్తుని గురించి తెలుసుకోనండి, మీరు పెండ్లి విందుకు రండి, మీ ప్రాణాలు పోవునంతగా ప్రభు యొక్క పనిలో శక్తివంతులుగా జీవించాలి, రండి మీరని పిలుస్తుంటే ప్రభువు మేము రాం అని చెప్పి ఒకడు తన యొక్క పొలంలోకి వెళ్ళాడు, మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళాడు.
తన వర్తకమునకు వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. మరికొంతమంది ఏం చేశారో తెలుసా? తక్కిన వారు, మత్తయి సువార్త 22:6 తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. అవమానపరిచి చంపిరి అంటే తన దాసులను, దేవుని యొక్క దాసులను, వారి మాటలన్నిటినీ కూడా, అనగా దేవుని చేత పంపబడిన వాడు దేవుని యొక్క దాసుడు. ఆ దాసులు దేవుని గురించి మాత్రమే ప్రకటన చేస్తారు, దేవుని రాజ్యమును గురించి మాత్రమే ప్రకటన చేస్తారు, పరలోకం వైపు ప్రజల మనస్సులు త్రిప్పుతారు సోదరులారా. అయితే ఆ దేవుని యొక్క దాసులు చెప్పే మాటలు వీళ్ళకి ఇష్టం లేదు కనుక వాళ్ళందరినీ కూడా ఏం చేశారు? పట్టుకొని అవమానపరిచి చంపేశారట. అవమానపరిచి చంపారు. ఆది నుండి సత్యాన్ని ప్రకటించుచున్న వారందరినీ కూడా లోకం హింసిస్తూనే వచ్చింది. హేబేలు మొదలుకొని ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చు వారిని అందరినీ ఈ లోకం చంపుతూనే వచ్చింది. కడవరి దినాల్లో సత్యాన్ని ప్రకటన చేసిన అపోస్తులు, ప్రభు అయిన క్రీస్తు అపోస్తులందరినీ కూడా హతమార్చేశారు. అంతేకాదు, అపోస్తుల బోధన బోధించే వారిని ఎందరినో హతసాక్షులైపోయిన వారు, ఎందరియో చంపబడిన వారిని మనం చూస్తున్నాం సోదరులారా. అయితే దేవుని యొక్క లేఖనాల్లో 7వ వచనంలో చెప్పాడు, కాబట్టి రాజు కోపపడి, అప్పుడు రాజుకి ఎంత కోపం వచ్చిందో చూడండి. రాజు కోపపడి తన దండ్లను పంపి అనగా ఎవరు ఈ దండ్లు? అనగా ఆయన తన యొక్క ఆర్మీ వారిని పంపించాడట. తన సేవకులను, తన సేనలను పంపించాడు సోదరులారా. ప్రభువు దగ్గర చాలా బలవంతులైన వారు ఉన్నారు. చూడండి, ప్రవక్త అయిన యోవేలు ఏ విధంగా చెప్పాడో ఈ యొక్క మాటను మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క దండు గురించి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము కలది. ఏంటంటే ఆయన దండు యొక్క శక్తి సామర్థ్యం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చే బలవంతులు. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు అని వ్రాశాడు. ఆయన దండు బహు గొప్పదై ఉండును. ప్రభైన యెహోవా, లోకంలో చూస్తున్నాం కదా, దేశాలు ఏ విధముగా వారి దేశము, ఈ భారతదేశానికి ఒక సైన్యం ఉంటుంది, వాళ్ళకి ఆర్మీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, తర్వాత నేవీ కూడా ఉంది. అలాగే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఆయన కూడా గొప్ప దండు ఆయనకున్నది సోదరులారా. చాలా బలమైన ఆజ్ఞలను నెరవేర్చిన పరిశుద్ధుల సమూహము, పరివారం ఆయనకున్నది. అయితే ఆయన తన దండ్లను పంపి వారిని, ఆ నరహంతకులను సంహరించి అన్నాడు. ఎవరి నరహంతకులు? ఎందుకు ఇది నరహంతకులు అని చెప్పాడు అంటే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఇది నరహంతకులు అని ఎవరికి పేరో తెలుసా మీకు? అబద్ధ బోధకులకు నరహంతకులు అని పేరు. ఎందుకనగా వారు దేవుని యొక్క ప్రజల ఆత్మలను చంపువారు సోదరులారా. ఆదిలో ఆదామును కూడా సాతాను ఇది నిజమా అని చెప్పి అవ్వ దగ్గరకు వచ్చి, ఈ పండు తినొద్దన్నాడా? తింటే చచ్చిపోతారా మీరు? ఏమీ చావరు, మీరు చావరని చెప్పాడు. నిజముగా పండు తినిన తర్వాత ఆమె చచ్చిపోలేదు. తీసుకొచ్చి ఆదాము కూడా పెట్టింది. వాళ్ళిద్దరూ చచ్చిపోలేదు సోదరులారా, కానీ వాళ్ళ ఆత్మలు చచ్చిపోయినాయి. వాళ్ళ ఆత్మలను చంపేసింది సాతాను. వాళ్ళు అంతకుముందు ఎంత పరిశుద్ధంగా ఉన్నారో ఆ పండు తినక మునుపు, పండు తినిన తర్వాత వాళ్ళ యొక్క నిజస్థితి, అనగా వాళ్లకు లోకములో కనులు, లోక జ్ఞానం కొరకు కనులు తెరవబడిన దౌర్భాగ్యపు స్థితిలో ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి మరణకరమైన శిక్షను తెచ్చుకున్నారు సోదరులారా. అప్పటి వరకు ఆదాము దేవుని యొక్క కుమారుడుగా ఉన్నాడు, కానీ
కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించినందున పాపి అయిపోయాడు. పాపము వలన మరణాన్ని సంప్రాప్తమైనట్లుగా చేసుకున్నాడు. అంతేకాదు, ఈనాటికి ఈ బోధకులందరూ చేసే సేవ కూడా ఆనాడు సర్పము ఏ పనైతే చేసిందో అదే పని చేస్తున్నారు. వీళ్ళు చర్చిల నిండా జనాలను పోగేసుకోవటం, వాళ్ళందరినీ మాయమాటలతో బందీలుగా చేసుకోవటం, వాళ్ళందరి ఆత్మలను చంపి చక్కగా ఒకే ఒక్క పాస్టర్ 1,00,000 మంది ఆ సంఘంలో ఉంటే ఏం చేసుకోవాలో డబ్బు తెలియక నిజానికి బరి తెగించి క్రొవ్వి బలిసి క్రికెట్ ఆటలాడుతున్నారండి. ఎంత అసలు అలాంటి క్రికెట్ ఆటలాడితే పిల్లలు వాటికి బానిసలైపోతారు, లోక సంబంధమైన వాటిలోకి వెళ్ళిపోతారని భయంతో మా పిల్లలు చిన్నప్పుడు కనీసం వాళ్ళకి ఎంత కఠినమైన రూల్స్ పెట్టి లోక జ్ఞానం ఏమాత్రం కూడా మనకి అవసరం లేదు, దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోతామని భయంతోటి నేర్పించుకున్న భయభక్తులు నేటి దినాన సోదరులారా వారు క్రొవ్వి బలిసిన వారు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? నేను లేఖనాల్లో లేనిది తిట్టట్లేదండి, లేఖనాల్లో చూపించి మీకు నేను దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం. ప్రవక్త అయిన ఇర్మియాకు దేవుడు ఏ విధమైన మాటలు తెలియచేశాడో దయచేసి చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. పంజరము పిట్టలతో నిండి ఉండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వారు క్రొవ్వి బలిసి ఉన్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. క్రొవ్వి బలిసి ఉన్నారు అని చెప్తున్నాడు సోదరులారా. కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనాలు ఈనాడు ఇంత స్పష్టంగా తండ్రి మనకు తెలియచేయటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన అత్యంతమైన కృపతో పరలోక రాజ్యాన్ని మన మధ్యలో పెట్టి పరలోక రాజ్య సంబంధమైన విందు భుజించండి, రండి, వినండి, మీరైనా సరే శక్తివంతులు అవ్వండి అని ఆయన కృప అంతకంతకు మరి క్షీణించిపోతున్న ఈ దేశం మీద అతి తక్కువ మంది దేవుని యొక్క మాటల ఎడల ఆశ కలిగి ఉన్న వారికి వారైనా మేలు పొందాలి అని ప్రేమతో తండ్రి ఈ లేఖనాలు మన మధ్యలోనికి తెచ్చాడు సోదరులారా. ఈ పంజరమంతా కూడా పిట్టలతో నిండిపోయినట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. కపటము, మీరు పాస్టర్లు అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులు, ఇది పాస్టర్ల గురించి రాసిపెట్టిన వాక్యమే. ప్రభు అయిన దేవుని యొక్క సన్నిధిలో 26వ వచనం చూడండి. నా జనులలో దుష్టులు ఉన్నారు, పక్షుల వేటగాండ్రు పొంచి ఉండునట్లు వారు పొంచి ఉందరు. మీరే దేవుని సేవకులు అనుకుంటున్నారు, వాళ్ళు ఏదో బోధకులు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు దుష్టులు, వాళ్ళు దుష్టుని సంబంధులు. వాళ్ళంతా కూడాను వేటగాండ్రు వంటి వారు, వేటాడని ఆత్మలను చంపేవారే కానీ మీకేమాత్రం ప్రయోజనకరులు కారు. ఎందుకనగా వాళ్ళ ఇళ్ల నిండా దోపుడు కపటముతో నిండిపోయి ధనవంతులైపోయి గొప్పవారైపోయి ఐశ్వర్యవంతులైపోయారు. వారు క్రొవ్విపోయి బలిసిపోయి ఉన్నారని చెప్పాడండి. వారందరూ అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు అని చెప్పాడు. ఇంకా లోకము పరలోకం ఏముందండి? దేవుని యొక్క వాక్యం చెప్పి మనుషులను మార్చి యవనస్తులు వారి యొక్క మనసులు ప్రభు వైపు త్రిప్పబడి దేవుని యొక్క రాజ్యం కొరకు శరీరము ఆత్మ వాటిని స్పష్టంగా తెలియచేసి శరీర కార్యములు చేయొద్దని చెప్పిన అపోస్తలుల మాటలు ఒట్టి మాటలు సోదరులారా. శరీరాశలు ఉండకూడదని చెప్పాడు, శరీరాశలు నేత్రాశ పాపం అని చెప్పాడు. ఇవన్నీ ఉండకూడదని చెప్పే బోధన చెప్పి ప్రజల మనసులు పరిశుద్ధపరచవలసిన వారు వాళ్ళే ఇలాంటి దుష్కార్యములు చేస్తూ ఉంటే ప్రజలు ఏమి నేర్చుకుంటారండి? అసలు ఎటుపోతుందండి క్రైస్తవ్యం? ఏమైపోయింది? పరిశుద్ధుల యొక్క ప్రాణాల త్యాగం ఏమైపోతుంది సోదరులారా? పెండ్లి విందుకు పిలుస్తూ ఉన్నాడు. క్రొవ్విన పశువులు ఎడ్లు అన్నీ కూడా వధించబడి ఉన్నాయి, మీకు విందు సిద్ధంగా ఉన్నదని చెప్పాడు. మేము రామని చెప్తున్నారు, మాకు మా సొంత పొలం ఉంది అంటే మా ఇష్టం వచ్చినట్టు మేము వాక్యం చెప్పుకోవడానికి ఒక చర్చి ఉందాడు, ఆ చర్చికి పోయాడు. మరి అక్కడ చూసినట్లయితే తన వర్తకమునకు వెళ్ళిపోయాడు. కానీ మిగతా వారు ప్రభు యొక్క దాసులను
అవమానపరిచి చంపారట. ప్రభు తన దండ్లను పంపించి ఆ నరహంతకులను సంహరిస్తాడట. అనగా నరహంతకులు అనగా బద్ధబోధకులు సోదరులారా, వాళ్ళందరూ కూడా నరహంతకులారా అని చాలా చాలా తేటగా ప్రభువు పిలుచుచున్న ఆ యొక్క లేఖనములను కూడా దయచేసి మీరు ఇక్కడ లేఖనాల్లో నుండి చూడండి. మీకా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. యాకోబు సంతతి వారి ప్రధానులారా అనగా దేవుని యొక్క ప్రజలని చెప్పుకుంటున్న వారిని ఏలుబడి చేయుచున్న వారులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించుడి. న్యాయాన్ని తృణీకరించి దుర్నీతిని నీతిగా బోధిస్తూ ఉన్నారండి మీ బోధకులు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని నమ్మరా? దేవుని యొక్క స్వరాన్ని నమ్మరా? మీరు మీ సొంత ఆలోచన చొప్పున వెళ్ళిపోతున్నారు, నశించిపోతారు, నిత్యాగ్నికి వెళ్ళిపోతారు, యుగ యుగములు కాలిపోతారు సోదరులారా. మనుషుల మాటలను నమ్మి వెళ్ళినట్లయితే దేవుని మాట నమ్మండి. ఈ కడవరి దినముల్లో బోధకులు వీధి వీధిలోనూ గుళ్ళు కట్టుకున్న బోధకులు విస్తారమైపోయారు. వీళ్ళంతా దొంగలు, వీళ్ళంతా నరహంతకులు. చూడండి, ఇంకా చెప్పాడు 10వ వచనం చూడండి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు. మీరు సంఘాలు కడుతున్నారా? ఎలా కడుతున్నారు? నరహత్య చేసి కడుతున్నారు. అనగా వాళ్ళ ఆత్మలను చంపుతారు, వాళ్ళ శరీరాలని పీక్కొని రాక్షసుల్లాగా తింటారు. వాళ్ళ యొక్క మాంసం రక్తం మొత్తం అంతా ఒలుచుకొని తింటారు. వాళ్ళని ఎంత హింసిస్తున్నారో మీరు అని ప్రభు చెప్తుంటే మా పాస్టర్ గారు అంటారు. మీరు మరి ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో క్రైస్తవ్యంలో చూడండి. వాళ్ళు చూసినట్లయితే, ఈ దొంగ బోధకులు చూసినట్లయితే న్యాయమును అన్యాయానికి మార్చేశారు, దుర్నీతిని నీతిగా బోధిస్తూ ఉన్నారు. అనగా అసలు వారికి క్రీస్తు గురించి తెలియదండి. కానీ యేసుక్రీస్తు గొప్ప దేవుడు. నిజానికి మరొక విశేషం ఏంటంటే, క్రికెట్ ఆడిద్దామని చెప్పి మొదలుపెట్టి హల్లెలూయా అనిపిస్తున్నాడు ఒక పాస్టర్. నా ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళ దేవుని యొక్క పని చేసేవాళ్ళు. ఆటలు, అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు, లోకంతో ఏకీభవించొద్దు, లోక ఆశలు వద్దు, లోక ధనం వద్దు, లోక భోగాలు వద్దు, లోక జ్ఞానం వద్దు. అసలు ఎన్ని వాక్యాలు ఉన్నాయండి. ఈ పాస్టర్లందరూ ఎంత దొంగలు కాకపోతే లోకంతో కలిసిపోయేలాగా ప్రజలందరినీ మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ సరదాల కోసం, వాళ్ళకు డబ్బు పులిసిపోయి ఉంటే ఏం చేసుకోవాలో అర్థం కాక ఇంత బ్రోకర్ వేషాలు వేసుకుంటూ ఇంత నీచ కార్యాలు చేస్తూ ఉంటే దాన్ని కూడా సమ్మతించే ప్రజలు ఉన్నారంటే పరిశుద్ధాత్ముడు ఎంత దుఃఖపడుతున్నాడో సోదరులారా. నరహత్య చేయుట చేత వీళ్ళు సియోన్ను కడుతున్నారండి. నరహత్య అనగా ఆత్మలను చంపుతున్నారు. ఏ సంఘంలో ఏ పాస్టరో ప్రజల పీకలు కోసేయట్లేదు. కానీ ఈ దుర్మార్గులు చేసేది ఏంటంటే ఆత్మలను చంపుతున్నారు. ఏ ఆత్మను బ్రతికించడానికి యేసుక్రీస్తు సిలువలో వేలాడాడో ఆ యొక్క ఆత్మలన్నిటినీ కూడా చంపేస్తున్నారండి. వీళ్ళు క్రీస్తుకు విరోధులు కారా సోదరులారా? ఈ క్రీస్తు విరోధులు వీళ్ళంతా ఆయన ఏమి చెప్పాడో, వీళ్ళు ఏమి చేస్తున్నారో కనీసం ఆలోచన లేదా మీకైనా? పోయేవాడు ఎలాగ నశించిపోతాడు, వాడితో మనం ఎందుకు పోవాలనే మనసు మీకు రావటం లేదా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత ఘోరమైన క్రియలు జరుగుతూ ఉన్నాయండి క్రైస్తవ్యంలో. చూడండి, నరహత్య చేయుట చేత మీరు సియోన్ను కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. వీళ్ళు చేసేదంతా దుష్టత్వం అండి. అంత సాతాను యొక్క వేషాలండి ఇవన్నీ. సాతాను పనులు చేసి సేవకులు అనిపించుకుంటున్నారు. మోసకరమైన మాటలు నమ్మేవాళ్ళు ఉండే కొద్దే మోసగాడు ఇంకా మోసం చేస్తాడు. చూడండి, అక్కడెక్కడో బాబాలు ఉన్నారని చెప్పి జనాలందరూ వెళ్ళి వాళ్ళ కాళ్ళు గడికి నెత్తి మీద పోసుకుంటుంటే వాళ్ళు వ్యభిచారం గుట్టురెట్టయిపోయిందని చెప్పి వాళ్ళు ఎంత దుర్మార్గులో యూట్యూబ్లో ఎన్ని ఉన్నాయి సోదరులారా సంగతులు. వాళ్ళు తమ యొక్క ఇష్టాన్ని కోరికలు నెరవేర్చుకొని మారు వేషాలు వేసి మాయ వేషాలు చేసి మనుషులను మోసం చేస్తున్నారు. కానీ దేవుని నామంలో మనుషులను మోసం చేస్తారా? దేవుని పేరు చెప్పుకొని పరిశుద్ధంగా ఉండవలసిన వాడు, అసలు దేవుని సేవ అంటేనే పరలోకానికి మనుషులను సిద్ధపరిచేది.
అలాంటి సేవను ఎంత దుష్కార్యములతోటి దుర్నీతితోటి నింపి పడేసి ప్రజలందరినీ మోసం చేసి వాళ్ళందరి చేత పొగిడించుకుంటూ వాళ్ళ వెకిలి చేష్టలన్నిటినీ కూడా మీరు సమ్మతించేలాగా తయారు చేసుకుంటూ ఎంత దారుణాలు జరిగిపోతున్నాయి నా ప్రియ సహోదరి సహోదరులారా. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఓ మనుష్యుడా, నువ్వేమి విత్తుకుంటావో ఆ పంటే కోసుకోవాలి. శరీరమును బట్టి విత్తువాడు క్షయమును పంట కోసుకుంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూసుకోండి. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమును పంట కోసుకుంటాడని ప్రభువు తెలియచేస్తూ ఉంటే, శరీర ఉల్లాసాల కొరకు, శరీర సరదాల కొరకు, కాలక్షేపం కొరకు ఖర్చు పెట్టి గొప్ప అనిపించుకోవడానికి, మనుషులను మోసం చేయటానికి ప్రభు సేవ దొరికిందా? ఒక వేశ్య దాని యొక్క మార్గములో వేశ్యతనం చేస్తుందని చెప్పి లోకం అసహించుకుంటుందే. వీళ్ళందరూ ఈనాడు పాస్టర్లందరూ వేశ్య సంతానం కాదా సోదరులారా? ఎంత అసహ్యమైన పనులు చేస్తున్నారండి. దేవుని యొక్క సేవకులు ఉండవలసిన విధానం అదేనా? దేవుని యొక్క సేవకులు ప్రభువు కొరకు ప్రత్యేకించబడి లోకమందు వెర్రివారై లోకములో ప్రాణాలు పోగొట్టుకున్నారండి. కానీ ఈనాడు ఎంత ఘోరం జరిగిపోతుందో, దేశంలో భయంకరమైన కార్యము జరుగుతున్నది అంటాడు. అందుకనే చూడండి, ఆ లేఖనాలు కూడా ప్రభు అయిన తండ్రి తన యొక్క బాధనంతా కూడాను తెలియచేస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుతున్నది. దేశము అనగా క్రైస్తవ్యంలో జరుగుచూ ఉన్నది. ఘోరమైన భయంకర కార్యము జరుగుతుందట. అదేంటంటే, ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసేదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. ఇది ఘోరమైన భయంకర కార్యము. ప్రవక్తలు చూచినట్లయితే అబద్ధ ప్రవక్తలు అబద్ధాలు ప్రవచనాలు ప్రవచిస్తూ ఉన్నారట. అనగా ఈనాడు చూడండి, ఒక పెద్ద పాస్టర్, అతగాడి క్రింద కొంతమంది అతడి దయాదాక్షిణ్యాల మీద పనిచేసే మరికొంతమంది చిన్న పాస్టర్లాగా బయలుదేరారు. వీళ్ళందరూ కూడా ప్రవక్తలు. ఆ తర్వాత వాళ్ళు అబద్ధ ప్రవచనాలు పలుకుతున్నారు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసేదరు. గ్రేడ్స్. పెద్దోడు, ఆ పెద్దోడి దగ్గర కొంతమంది చిన్నోళ్ళు, ఆ చిన్నోడి దగ్గర మాటలు వినే ప్రజలు, వీళ్ళందరూ వీళ్ళకి కూడా సోదరులారా ఈ అబద్ధికులు అబద్ధ ప్రవచనాలు ఇష్టం. యాజకులు చేసే కళ్ళబొల్లి వేషాలన్నీ వాళ్ళకి ఇష్టం సోదరులారా. అందుకే అలాగూ జరుగుట నా ప్రజలకు ఇష్టము. పేరేమో దేవుని యొక్క ప్రజలు. ఈ ప్రజలందరికీ ఇష్టం ఏంటో తెలుసా? అబద్ధాలు ఇష్టమట, అబద్ధములు ఇష్టమట. అయితే దాని ఫలమునందునప్పుడు మీరేమి చేయదురు. ఒకేసారి వెంటనే ఈరోజు చెడుతనం చేస్తే రేపు శిక్ష రాదు. చెడు క్రియలకు ఫలము భయంకరమైన హేయమైన శ్మశానం ఉంది సోదరులారా. అప్పుడు మీరేం చేస్తారు? ఈ చెడు క్రియలన్నిటినీ చూచి సంతోషంగా ఏకీభవిస్తున్నారే, దాని శిక్ష, దాని ఫలాన్ని మీరు పొందినప్పుడు ఏం చేస్తారనేసి ప్రభువు సన్నిధిలో ప్రవక్త అడుగుతూ ఉన్నాడు. కనుక ఆలోచన చేయండి. మీ జీవితంలో ఏది మేలో చేసుకునండి. తెలియచెప్పటం ప్రభు వంతు, ఆయన ప్రేమ. అయితే దాని ప్రకారముగా ఆ మాటలను, దేవుని యొక్క లేఖనములను హృదయంలో చేర్చుకొని నమ్మి విశ్వసించి పరిశుద్ధంగా జీవించడం మన యొక్క బాధ్యత. నీ ఆత్మను ప్రేమించి నీ ఆత్మ కొరకు ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తావో, లేకుంటే శరీర సంబంధమైన దొంగ బోధకులకు లోబడిపోయి వాళ్ళను సంతోషపెట్టుకుంటూ నిత్య నాశనానికి వెళతావో, నీ చేతుల్లోనే ఉంది. మత్తయి సువార్త 22:7 చూడండి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగులబెట్టించెను. ఈ అబద్ధ బోధకుల సంఘాలన్నీ శరీర సంబంధమైన ఉల్లాసము కొరకు, స్వార్థము కొరకు, ధనాపేక్ష కొరకు సేవ చేస్తున్న వాళ్ళ సంఘములన్నీ తగలబడకపోయినట్లయితే ఒక దినాన సోదరులారా మీరు చూస్తారు, నిశ్చయముగా వీళ్ళందరినీ ప్రభు తగులబెట్టించబోతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకునండి. అయితే దేవుని యొక్క ఘనమైన లేఖనములలో ప్రభు అయిన తండ్రి చెప్తున్న మాట మనం గనక యోచన చేసినట్లయితే, మరి ఆయన అత్యంతమైన ప్రేమ కలిగిన వాడై ఉండి
ఈ సంగతులన్నిటినీ కూడా మనకు తెలియచేస్తున్నాడు. అప్పుడు అతడు 8వ వచనం, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక. చూడండి, పిలువబడిన వారు పాత్రులు కారట. పెండ్లి విందు అయితే సిద్ధముగా ఉన్నది, పిలువబడిన వారు పాత్రులు కారు. పిలువబడిన వారు పాత్రులు కారు అని మరి ఎవరిని పిలిపిస్తాడో, ఏ విధముగా ఆయన పెండ్లి విందును ప్రభువు తన వారికి ఏర్పాటు చేశాడో ఈ సంగతులను గూర్చి మరి చాలా సమయం అవుతుంది కనుక మరి నెక్స్ట్ వీడియోలో మీకు దీన్ని పూర్తిగా చెప్తాను. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు జాగ్రత్తగా చూడండి. ప్రభువు రాజాదిరాజు, ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. తన కుమారుని పెండ్లి విందు, ఆ యొక్క పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి రక్షకుడుగా పుట్టించాడు. కానీ ఆయన ఏ విధముగా పెండ్లి కుమారుడై, ఏ విధముగా పెండ్లి విందులోనికి అనేకులను పిలుస్తూ ఉన్న ఆయన ప్రేమను కూడా తెలియచేస్తూ ఉన్నాడో నెక్స్ట్ వీడియోలో జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.